ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది. పరిగెత్తని. అయినా మనం సెపరేట్గా ఉండడం ఒకందుకు మంచిదే. ఇంద్రాణి నీలాంబరి అటాక్ చేస్తే వాడు వాడి నాయన ఇద్దరూ పోతారు. ఏంటి సింధు, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. ఏ? అసలు ఇక్కడేం జరుగుతుంది? రిస్క్ తీసుకొని వర్కౌట్ చేసింది మనం. శివయ్య కొడుకేంటి మనల్ని సపరేట్ చేసి అన్ని వాడే డీల్ చేస్తున్నాడు? చెయ్యని సింధు, అది ఒక రకంగా మనకు మంచిదే. ఏంటి నువ్వనేది? అవును సింధు, ప్రెజెంట్ శివయ్య కొడుకు స్క్రీన్ మీదకొచ్చాడు. సిరి సంజయ్ని సేవ్ చేసే ప్రాసెస్లో ఇంద్రాణి నీలాంబరి ఫస్ట్ శివయ్యని, నెక్స్ట్ వాడి కొడుకుని చంపుతారు. ఈలోపు సిరి సంగతి నేను చూసుకుంటాను. సంజయ్ని తీసుకొని నువ్వెక్కడికైనా ఎస్కేప్ అయిపో. మనం కొంతకాలం హైడ్ అయి ఉండడమే బెటర్. ఎందుకంటే పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మన పని మనం కామ్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏమంటావు సింధు? సో మనం ఎంత సైలెంట్గా ఉంటే మనం చెయ్యబోయే వైలెన్స్ అంతే భయంకరంగా ఉంటుంది. ఉమాదేవి, వద్దింద్రాణి, నాకు తినాలని లేదు. వద్దంటే ఎలా ఉమాదేవి? 2 ముద్దలన్నా తిను. ఆడ నా బిడ్డ అష్ట కష్టాలు పడతా అంటే ఏడ ఈ అమ్మ కాకలట్ట వేస్తుంది. సిరి ఎంగిలపడి నాతో లేదు. తను తినకపోతే కడుపులో ఉన్న పసిగుడ్డు ఎట్టా తట్టుకుంటుంది? తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతా ఉన్నది. సిరి బిడ్డ ఈ లోకంలోకి రాకముందే కడుపులోనే ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నది. దేవుడా, ఇట్లాంటి కష్టాలు ఏ తల్లి బిడ్డకు రాకూడదయ్యా. ఉమాదేవి, నువ్విట్టా బాధపడుతూ అన్నం తినకుండా ఉంటే ఆరోగ్యం ఏమవుతా చెప్పు? సిరికి సంజయ్కి ఏమీ కాదు. నా మాట విని కాస్త తిను. అవును ఉమాదేవి, 4 ముద్దలు తింటేనే కదా ఓపిక ఉండేది. ఎప్పుడైతే నా బిడ్డ నాకు దూరం అయినాదో అప్పుడే ఈ అమ్మ ప్రాణం ఉన్న బొమ్మలా అయిపోయినాదయ్యా. సిరి లేనప్పుడు నేను ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఏంది చెప్పండి? ఉమాదేవి, ఏందా మాటలు? సిరి సంజయ్ని తీసుకొస్తామని చెబుతా ఉండాం కదా. నువ్విట్టా మొండికేసి తిండి తిప్పలు మానేస్తే నీరసపడిపోతావు. రేపు సిరొచ్చి నిన్నిట్ట చూస్తే తట్టుకోగలదా చెప్పు? అసలు సిరి నేను చూస్తున్నట్టమైంద్రాని. చూస్తా ఉమాదేవి, తప్పకుండా చూస్తా. నా మాట నమ్ము. ఏమో నీలంబరి, మళ్ళీ నా కళ్ళతో నేను సిరిని చూస్తానన్న నమ్మకం నాకు లేదు. ఉమాదేవి, కొంచెం తిను. నా మాట విను. నా తల్లివి గదు. నాకొద్దింద్రాని, తల్లిని కాబట్టే తెల్లకపోతాను. చెప్పుని. ఫోన్ ఉమాదేవికివ్వు.
సిరి మాట్లాడుతుందని చెప్పు. అమ్మా సిరి ఎట్టుండవే? మీ అమ్మతో మాట్లాడు. సిరియా, ఆ, మాట్లాడు. హలో సిరి, ఎట్టా ఉన్నావే? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నువ్వు కనపడకపోతే ఈ అమ్మ ఎట్టా బాగుంటాను సిరి. సంజు ఎట్టున్నాడు? నీ కడుపులో బిడ్డ క్షేమంగానే ఉండాడు కదా? మేం బాగానే ఉన్నామమ్మా. అయినా నువ్వేంటమ్మా అలా నీరసంగా మాట్లాడుతున్నావు? అన్నం తిండలేదా? నీకెట్టా తెలుసు? ఆ, ఆ, నీలాంబరి అత్త, ఇంద్రాణి అత్త ఫోన్ చేసి చెప్పారు. అమ్మా, నా గురించి నువ్వేం భయపడొద్దు. అత్తలిద్దరూ నన్ను కాపాడతారు. నేను సంజు వస్తాం, నిన్ను చూస్తాం. నువ్వు మాత్రం అన్నం మానేసి మా మీద దిగులతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, సరేనా? అట్నే సిరి. ఇదిగో, నువ్వు అన్నం తినకపోతే నా మీద ఒట్టే. సిరి, నేను వచ్చేసరికి నువ్వు సంతోషంగా ఉండాలి, సరేనా? తింటాను సిరి. నిన్ను చూడటం కోసమైనా తప్పకుండా తింటాను. ఆ, ఉంటానమ్మా. ఎవరో వస్తున్నట్టున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. సిరి 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 ఆగు. ఇప్పటికైనా సిరి బాగుండదని నీకు అర్థమైనదా ఉమాదేవి? దా తిను. నా కడుపు నిండిపోయినది ఇంద్రాణి. సిరి మాట్లాడినదిగా నా ఆకలి తీరిపోయినది. ఇంకొద్దులే. అట్టా అంటే ఎట్టా ఉమాదేవి? ఈసారి సిరి ఫోన్ చేస్తే నువ్వు అన్నం తినట్లేదని చెప్తాను. వద్దదు, తింటా తింటా. తినకపోతే నా మీద ఒట్టే అని నా బిడ్డ చెప్పినది. నువ్వు పెట్టిందిరాని. శాపము ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. ఈ ఇంట్లో అమ్మాయిలకి అనుకున్నాను, మొబైల్లో కూడా సిగ్నల్ రావట్లేదు. నేను ఫోన్ చేయలేదని అమ్మ ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఐఎమ్ సారీ అమ్మా, నీతో మాట్లాడదామంటే ఇక్కడ సిగ్నల్ రావట్లేదు. 2 డేస్లో వచ్చేస్తాను కదా.
సారీ పిన్ని, ఇందాక నీతో అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం వెనకాల ఓ రీజన్ ఉంది, అందుకే చెప్పలేదు. మిమ్మల్ని బాధ పెట్టే పని, టెన్షన్ పెట్టే పని నేనెప్పుడూ చేయను, సరేనా? ఏంటండి ఇంకా పడుకోలేదా? లేదండి, ఇంటికి ఫోన్ చేసి మాట్లాడదామంటే రూమ్లో సిగ్నల్ రావట్లేదు, అందుకే బయటికి వచ్చాను. పోనీ నా ఫోన్ నుంచి మాట్లాడతారా? అబ్బే పర్వాలేదండి, ఆల్రెడీ అమ్మ వాళ్ళతో మాట్లాడేశాను. ఏంటి ఫోన్లో ఫోటో చూస్తూనా? అవునండి. అవును, ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి నాకు చెప్పలేదు. ఓ సారీ అండి, మర్చిపోయాను. ఇప్పుడు చెప్పడం అవసరమా? పొద్దున దాబా దగ్గర రౌడీలకు నా ఫ్యామిలీ గురించి చెప్తే ఏదో భాషలో రజనీకాంత్ని చూసినట్టు చూశారు. అవాయిడ్ చేయడమే బెటర్. అదేంటండి ఫ్యామిలీ గురించి అడిగితే సైలెంట్ అయిపోయారు? అబ్బే అదేం లేదండి, నా పేరు బన్నీ, సిటీలో చదువుకుంటున్నాను. సెలవులకు బైక్ మీద అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళటం నా హాబీ, అంతేనండి. హో సూపర్. ఇంతకీ మీ వాళ్ళని నాకు చూపించరా? తప్పకుండా అండి. అనయ్య ఇక్కడున్నావా? నానమ్మ నీతో ఏదో మాట్లాడాలంటుంది, పిలుస్తుంది. బన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తున్నాడు, చూసి వెళ్దాం. వాళ్ళదేమో ఫ్యామిలీ అన్నయ్య మనం చూడటానికి. ఈ రోజుండి రేపు పొద్దున వెళ్ళిపోయేవాడు, వాళ్ళ గురించి మనకెందుకు? అది కాదమ్మా. అన్నయ్య నానమ్మ గురించి నీకు తెలుసు కదా, లేట్ అయిందంటే తిడుతుంది. రా అన్నయ్య వెళ్దాం. సారీ బాస్, రేపు మార్నింగ్ చూస్తాను. ఇట్స్ ఓకే అండి, పదమ్మా. ఈవిడ గారితో పరిచయం పెంచుకుందామంటే అవాయిడ్ చేస్తుంది, అయ్యే పరిచయాన్ని దూరం చేస్తుంది. ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేయాలి, చేస్తా. ఏందన్నా బాధపడతా ఉండావు? బాధగాక నా జీవితానికి ఇంకా ఏం మిగిలినది ఇంద్రమ్మ? నా భార్య, బిడ్డ, అల్లుడు ఎవ్వరూ సంతోషంగా లేరు, అందరూ బాధపడతానే ఉండారు. సిరి మీద బెంగతో ఉమాదేవి ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతా ఉండాది. అక్కడ నా బిడ్డ సంజయ్ ప్రతి క్షణం కష్టాలు పడతా ఉండారు. నేనేం పాపం చేశాను ఇంద్రమ్మ? నా వాళ్ళు సంతోషంగా ఉన్నారని తండ్రిగా చూసి ఆనందపడే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వడం లేదు. ఊరుకో అన్నా, కష్టాలనేవి ఎంతో కాలం ఉండవు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా? సిరి సంజయ్లకి ఏం కాదన్నా. ఉమాదేవి మళ్ళీ మామూలు మనిషి అవుతాది. మనం ముగ్గురం కలిసి వాళ్ళని కాపాడదాం. దూరమైన సంతోషాన్ని మళ్ళీ మన ఇంట్లోకి తీసుకొద్దాం. ఊరుకో అన్నా, ఊరుకో, బాధపడబాక. బన్నీనే పెద్దిరెడ్డి అంకుల్ కొడుకని అన్నయ్యకి తెలియకముందే బన్నీని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదంటే తన ప్రాణాలకి ప్రమాదం. ఎలా?
అందుకని మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఆ విషయం నాకు ముందే తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వచ్చేసా. తెల్లవారేలోగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది చెప్పడానికి నా దగ్గరికి రావాలనుకున్నారా? అవును. కుదరదు. ఎందుకు కుదరదు? అంటే నేను వెళ్ళాలంటే నాకు బైక్ కావాలి కదా. బైక్ లేకుండా నేను వెళ్ళలేను. కానీ బైక్ ఇంకా రిపేర్ అవ్వలేదు. 2 days పడుతుందని మీ వాళ్ళు మీ ముందే చెప్పారు కదా. మీకు గుర్తులేదా? దాని గురించి మీరేం ఆలోచించకండి. మీరు వెళ్ళే టైం కల్లా బైక్ రెడీగా ఉంచే బాధ్యత నాది. అంటే మీ అన్నయ్య కూడా నన్ను ఇంకో 2 రోజులు ఉండమన్నారు కదా. అన్నయ్యకి నేను చెప్తాను. ఫైనల్ గా పంపించేయడానికి పక్కాగా ప్రిపేర్ అయ్యారు. ఎందుకండి? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళాలి. తెల్లారేలోగా వెళ్ళిపోవాలి. సరే సరే, ఇన్నిసార్లు పో అంటే ఇక్కడ ఉండటానికి ఇంటి అల్లున్నా. పోతా, ఇప్పుడే పోతా. బైక్ లేకపోయినా నడుచుకుంటూ పోతా. ఏం చేస్తాం? కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్ అండి. వెళ్లే ముందు నాతో ఒక 2 నిమిషాలు నవ్వుతూ మాట్లాడొచ్చు కదండి. అలాగా? అబ్బో, నవ్వుతూ మాట్లాడడం అంటే డోర్ వేసేసింది. ఛా! ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఏందిరా? ఆ పెద్దిరెడ్డి చిన్న కొడుకు ఫోటో దొరికినాదన్నా. అంటే పగోడు మనింటికి అతిథిగా వచ్చాడా? చంపాల్సిన ఈ చేతులతోనే సేవలు చేశానా? వదిలిపెట్టను. అయ్యో, నువ్వు రారా బాబు. పదండ్రా.
ఏమైందన్నయ్య? ఎందుకంత కోపంగా ఉన్నావు? శివనే మన ఇంట్లో ఉన్న బన్నిగాడు ఎవడో కాదు, ఆ పెద్దిరెడ్డి కొడుకో. ఇప్పుడే తెలిసిందే. అవునా అన్నయ్య? అందుకేనా ఉదయం ఎవరికంట పడకుండా వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోయాడా? అవునన్నయ్య, నేను చూశాను. ఏంటి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని కూడా అనుకున్నాను. ఎక్కడికి పోతాడో? పోలిమేరలోనే ఉంటాడో? చావు నుంచి తప్పించుకోవాలని ఇక్కడి నుంచి పారిపోయాడో? ఎక్కడున్నా వెతికి వెతికి చంపుతా. ఆగరా. అదే. ఆపొద్దు డాడీ. ఏడికిరా పోతుండావు? అన్నయ్యని తీసుకురావడానికి పిన్ని. మేం కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నా. నువ్వు ఏడికి పోబళ్లే, ఇంట్లోనే ఉండు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? అన్నయ్య క్షేమంగా రావాలని దేవుళ్ళకి పూజలు చేయాలా, లేక అన్నయ్య మీద బెంగ పెట్టుకుని చావలేని వల్ల ఇంట్లో మూల కూర్చుని ఏడవాలా? ఆది అని ఒకడున్నాడని, వాడికి అన్నయ్య అంటే ప్రాణమని, అన్నకి ఏదన్నా హాని జరిగితే ప్రాణాలు కూడా లెక్క చేయడని మీకు తెలీదా? గుర్తు రాలేదా?